వికాస్ బన్సోద్ గారు, మీరు సుప్రీంకోర్టులో చాలా కాలం ప్రాక్టీస్ చేసినారు. తర్వాత మీరు కర్ణాటక గవర్నర్కి, ప్రభుత్వానికి అడ్వైజర్గా కూడా పనిచేశారు. మీకు ఈ ప్రభుత్వాల నిర్వహణ కానీ, ఇందులో చట్టాల ప్రమేయం కానీ, రాజ్యాంగపరంగా ఏ విధంగా నడపాలనే విషయంలో కానీ మీకు ఉన్న అనుభవం ఆధారంగా చేసుకొని ఇవాళ మనం ఈ నేర చరితులైన రాజకీయ నాయకుల గురించి, అంటే ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిపైన ఉన్న క్రిమినల్ కేసుల గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మీకున్న అనుభవం ప్రకారం, మీకున్న విద్యార్జన ఆధారంగా దీన్ని ఏ విధంగా పరిష్కరించాలి, ఈ సమస్యను పరిష్కరించి మన భారతదేశంలో ఉన్న ఈ పరిపాలనా వ్యవస్థను నేర చరిత్రల నుంచి ఏ విధంగా మనం విముక్తం చేయాలి, హౌ టు లిబరేట్ అవర్ పాలిటిక్స్ ఫ్రమ్ క్రిమినల్స్ అనే దాని మీద మనం మాట్లాడుకున్నాం అండి. నా సందర్భం ఏంటంటే, ఈ మాట తీయాల్సిన సందర్భం ఏమో వచ్చిందంటే, ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన ఎన్వి రమణ గారు ఒక బెంచ్కి ఆధ్వర్యం వహిస్తూ ఆయన ఏమన్నారంటే, ఈ అనవసరంగా ఈ కేసులు, తమ కేసులు తామే విత్డ్రా చేసుకునే పరిస్థితి ఉంది దేశంలో. రాజకీయ నాయకులు పదవుల్లోకి వచ్చిన తర్వాత వారి మీద ఉన్న కేసులను వారే తీసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు అని ఒక మాట అన్నారు. తర్వాత ఎవరైతే విచారణ జరుపుతున్నారో న్యాయమూర్తులు, వారిని బదిలీ చేస్తామని, ఈ రెండు కరెక్ట్ కాదన్నారు. మనం ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్దాం ఈ సమస్యని? నమస్కారం శ్రీధర్ గారు. మీరు ఆల్ ద వే బెంగళూరు వచ్చి కలిశారు. అండ్ చాలా సెన్సిటివ్, రిలవెంట్ అండ్ వెరీ ఇన్ డెప్త్ ఇష్యూ విచ్ ఈస్ గోయింగ్ ఆన్. దీనిపైన మీరు డిస్కషన్ తీసుకొచ్చారు. హార్డ్లీ చర్చల్లో, న్యూస్ పేపర్లో ఆర్డర్స్ వస్తున్నాయి. పబ్లిక్కి దీని ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఏముంది, దీనివల్ల లాంగ్ రన్లో ఎంత పెద్ద ఇంపాక్ట్ పడుతుంది, ఆల్రెడీ పడింది. దీస్ ఆర్ ది 3-4 phases. నా చిన్న అనుభవంలో కర్ణాటకలో చాలా ఇష్యూస్ జరిగినాయి, అట్లనే వేరే స్టేట్స్లో కూడా జరిగినాయి. అంటే ఇప్పుడు మీరు కర్ణాటకలో ఎక్కువ రాజకీయ నాయకుల మీద ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, ప్రతిపక్షంలో కానీ అధికారంలో కానీ. అవునండి. అండ్ ఇక్కడ ప్రాసిక్యూషన్ కూడా కొంచెం జరిగింది. మంత్రులు జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా వాస్తవమే. బహుశా ముఖ్యమంత్రి మీద కూడా ఉండొచ్చు, ఒకప్పుడు ముఖ్యమంత్రి. అది జగన్ సత్యం అండి. సో ఎదురుపా గారి పైన చాలా కేసులు ఉన్నాయి, బై వర్చ్యూ ఆఫ్ ఫ్యాక్ట్. అండ్ ఆ సమయంలో మేము గవర్నమెంట్ యాజ్ అన్ అడ్వైజర్ టు గవర్నర్ పనిచేసాము. ఆల్వేస్ అ గవర్నర్ హ్యాస్ టు గివ్ ఎ శాంక్షన్ వెన్ దెర్ ఇస్ అ కేస్ మేడ్ అవుట్. ఇప్పుడు మీరు ఈ సందర్భంలో ఈ ఇష్యూ తీసుకొచ్చారు. I take this opportunity, I want to bring it little back. ఇప్పుడు కాదండి, 2011లో రిట్ పిటిషన్ నాకు తెలిసి 536 జస్టిస్ లోధా, then చీఫ్ జస్టిస్, passed an order saying that ఒక్క సంవత్సరంలో all the criminal cases pertaining to corruption అండి, corruption of political leaders under section 8 of People's Representative Act. Okay. So section 8 of People's Representative Act చెప్తుంది కరప్షనే. చెప్తుంది కరప్షనే. సో 2011 రాజకీయ నాయకుల అవినీతి, ఎన్నికల సందర్భంలో అయినా కూడా, అదర్వైజ్ అయినా కూడా. సో దట్ ఈస్ ది స్పెసిఫిక్ థింగ్. ఫస్ట్ టైం ఒక నాంది పలికిందంటే 2011లో లోధరా గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఆయన బెంచ్ కన్సిడర్ చేసి ఒక స్పెసిఫిక్ ఆర్డర్ పాస్ చేసింది, ఏడాదిలోగా చేయాలా. అండ్ స్పెసిఫికల్గా ద చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ కన్సర్న్ హైకోర్ట్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రార్ మానిటర్ చేయని చెప్పారు. దాని తర్వాత కొంచెం ఫాలో అప్ అయిన తర్వాత ఈ కోర్ట్స్ బీట్స్ స్టార్ట్ అయినాయి. స్పెషల్ కోర్ట్స్. సబ్సిక్వెంట్లీ టు దట్ ఎఫెక్ట్ ఏమైంది, 2011 ఇది, వీఆర్ ఇన్ 2021. అంటే 10 ఏళ్ళైంది. ఏడాదిలోగా మళ్ళీ ఇది కొత్త సబ్జెక్ట్ కనిపిస్తుంది. ఎప్పుడు ఏడాదిలోగా అంటున్నారు, ఎప్పుడు కూడా. సో ఆ ఏడాది ఈ ఏడాదికి 10 years ఆల్రెడీ అయిపోయింది. అవును, దశాబ్దం అయింది. కానీ ఇప్పుడు ఎన్వి రమణ గారి కన్నా బిఫోర్ దాట్ ఇప్పుడు ఎన్వి రమణ గారు చేశారు. ఈ యాక్చువల్లీ సెకండ్ కేసు వచ్చేసి, ఆ కేసు వేసింది
సిటిజన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ వాళ్ళు వేశారు అప్పుడు. ఇప్పుడు ఇప్పుడు ఉపాధ్యాయ అశ్విని ఉపాధ్యాయ అని బీజేపీ లీడర్. బీజేపీ లీడర్ అని అనుకోవచ్చు, కాదనుకోవచ్చు, బట్ ఇట్ బేసిక్లీ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఈయన వేశారు. ఇది బోబ్డే గారి బెంచ్ పైన వచ్చింది. ఇంతకుముందు చీఫ్ జస్టిస్ బోబ్డే గారి బెంచ్ పైన వచ్చింది. ఇది జరుగుతుంది. యాక్చువల్లీ ఇది 2016లోనే ఆయన వేశారు. దిస్ ఇస్ 699 ఆఫ్ 2016 కేసు. ఇది అది దాని నెంబరు, ఆ నంబరు. అది రమణ గారు దానికన్నా ముందు చీఫ్ జస్టిస్ తీసుకున్నారు. దాని తర్వాత నెక్స్ట్ అయింది చీఫ్ బోబ్డే గారు టేకప్ చేసిన తర్వాత థింగ్స్ మూవ్ ఫాస్ట్. సో ఇది చీఫ్ జస్టిస్ దగ్గర ఉంటుందని ఇట్ హస్ కమ్ బ్యాక్. ఈ మధ్యకాలంలో ద థింగ్స్ హ్యావ్ గాన్ బ్యాడ్ టు వర్స్ట్ ఆర్ వర్స్ట్ టు డిజాస్ట్రస్ పరిస్థితులు అయిపోయినాయి. అవునవును. సో ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, మన కర్ణాటకలో ఎట్లాంటి ఇష్యూస్ జరిగినాయి, టేక్ ఓవర్స్, వెదర్ ఇట్ ఈస్ కరప్షన్ హ్యాస్ ఎ మెనీ డైమెన్షన్స్. అవును. కరప్షన్ ఒక డబ్బు విధంగా కాదు, పొలిటికల్ కరప్షన్ మేబీ బై వర్చ్యూ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ఫ్రమ్ ది పార్టీస్ ఆల్సో. సో ఆ రకంగా చూస్తే మీరు చూస్తున్నారు ద వే ద పీపుల్ ఆర్ చేంజింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్పెసిఫికలీ దేర్ ఆర్ కరప్షన్ is one part, criminalization is another part. So system otherwise చూస్తే the democracy is under challenge లాగా ఉంటుంది. Because executive is the last wing, but executive is only the face. That is the face which delivers it. To executive, the legislator is the people who are the persons who make the law. ఫైనల్లీ జ్యుడిషియరీ వెల్కమ్. మీరు అన్ని తప్పులు చేసిన తర్వాత జ్యుడిషియరీ దానికి మంచో చెడో చేసే వరకు ఎఫెక్ట్ ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. వై వీఆర్ నాట్ సెన్సిటివ్, వై అదర్ కంట్రీస్ ఆర్ సెన్సిటివ్? హియర్ ఈస్ ఎ క్వశ్చన్ వేర్ వీఆర్ ఫేసింగ్ ద సేమ్. మనం వేరే రాష్ట్రానికి వేరే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటాం. మన దేశానికి రాగానే వై వీ బికమ్ సో ఇర్రేషనల్. ది రీజన్ అనిపిస్తుంది, ఇక్కడ చట్టాలు ఉన్నాయి, చట్టాలు అమలు చేసే సంస్థలు ఉన్నాయి, కానీ దాని డిలే వల్ల ఆ ఎఫెక్ట్ కనిపించట్లేదు. కరెక్ట్. నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు రాజకీయ నాయకులు అనేవాళ్ళు, రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేయడానికి నిలబెడుతున్న అభ్యర్థుల వాళ్ళ ఎంపిక చేసే విధానం ఎట్లుందంటే, ఎవరి మీద అయితే ఎక్కువ నేరాలు ఉన్నాయో, ఎక్కువ నేరారోపణలు ఉన్నాయో, ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళని నిలబెడుతున్నారు. ఇది నానాటికి పెరుగుతూనే ఉన్నది ఈ శాతం. ఇప్పుడు మనకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒక సంస్థ ఉంది, మీకు తెలుసు. ఆ సంస్థ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ పోటీ చేస్తున్న అభ్యర్థుల నేర చరిత్రను వాళ్ళ నోటితోటే చెప్పించాలనే ఒక చట్టం చేయించుకొచ్చారు. ఆయన మన త్రిలోచన శాస్త్రి, జగదీప్ చోకర్ అనే వాళ్ళు ఇద్దరు ప్రొఫెసర్లు సాధించిన ఘన విజయం అది. నన్ను అడిగితే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 74 సంవత్సరాల్లో అది ఒక ఘన విజయం అని నా అభిప్రాయం. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, అన్ని ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ వాళ్ళ చేతనే అఫిడవిట్లు ఫైల్ చేయించి వారు చేసిన నేరాలను వాళ్ళ నోటితో చెప్పించి మనకు పబ్లిక్ డొమైన్లో పెట్టిస్తున్నారు. అప్పటి నుంచి మనకు ఒక సౌకర్యం ఏర్పడిందంటే, ఈ ప్రతి సంవత్సరం లేదా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగానే ఫలానా పార్టీ ప్రకటించిన అభ్యర్థులు నేరస్తులు ఇంతమంది ఉన్నారు అని వాడు నివేదిక ఇస్తాడు, ఏడీఆర్ వాడు. అయితే వాళ్ళు పోటీకి అభ్యర్థులందరూ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత, నామినేషన్లు ఫైనలైజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక రిపోర్ట్ ఇస్తాడు. తర్వాత ఎన్నిక అవుతారు, ఎన్నికైన తర్వాత పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు, శాసనసభలో ఎంతమంది ఉన్నారు, అప్పుడు మళ్ళీ ఇస్తాడు. లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే 2019లో ఎన్నికలైన తర్వాత 44% మంది అభ్యర్థుల మీద, ఎంపీల మీద, మనకి 539 ఎంపీలు ఎన్నికైన 2019లో, అందులో 233 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 200 మీద సీరియస్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రజాప్రాతినిధ్య చట్టం అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద మీరు చెప్పినప్పుడు అది ఎలక్టోరల్ కరప్టల్ ప్రాక్టీసెస్, ఇంకా కరప్షన్ కేసెస్ అంతవరకే వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఈ నాన్ సీరియస్ కేసెస్ అంటే రేపులు, హత్యలు, దోపిడీలు, 420 కేసులు, బ్యాంకులను ముంచిన వాళ్ళు, ఇట్లా రకరకాల నేరస్తులు కూడా వచ్చినారు. దాని గురించే ఈ అశ్విన్ ఉపాధ్యాయ కేసు లీగల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇష్యూలో నేను అదే చెప్పాను మీకు. 2011 ఇష్యూలో
ద పాయింట్ వాజ్ వై దేర్ ఈస్ ఎ డిలే, ఎందుకు ఇంత డిలే జరుగుతుంది, లిమిటేషన్స్ డిపెండ్ అపాన్ దట్ ద కోర్ట్. ఆ రోజుకి కూడా కోర్ట్ పాస్ చేసింది. సరే కోర్ట్ వరకు వచ్చే ముందు చట్టాలే ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు చట్టాలే ఉన్నాయి కదా. ఫస్ట్ ఈజ్ మనం మారదు, అంటే మనకి ఒక రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఇండిపెండెన్స్ డే, 75th ఇండిపెండెన్స్ డే, తమరు బెంగళూరు వచ్చారు. సో ఇప్పుడు 75th ఇండిపెండెన్స్ డే రోజు ఫస్ట్ వాట్ ఈస్ ఈ రకంగా మనం స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత 75 సంవత్సరాల్లోనే ఈ రోజు మనకి పరిపాలించిన వాళ్ళు, పరిపాలిస్తున్న వాళ్ళ పరిస్థితి ఇంత కరప్ట్, ఇంత క్రిమినల్స్, ఇంత పరిస్థితులు ఉన్న వాళ్ళు మీరు ఏడీఆర్ రిపోర్ట్ నుంచి చెప్పుకుంటారు ఈ బాధల్లో ఉన్నాం. దేశం కోసం జైలుకు పోయిన వాళ్ళు తెచ్చిన స్వాతంత్రాన్ని నేరాలు చేసి జైలుకు పోయిన వాళ్ళు పరిపాలిస్తున్నారు. సో దేశం కోసం వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం, నేను ఒక మన పాఠకుల కోసం, మన ప్రేక్షకుల కోసం ఒక పాయింట్ క్లారిఫై చేయడానికి మొదలుపెట్టాను. లోధా గారు వారు రాజకీయ నాయకుల నేరాలను ఎన్నికల నేరాలకే పరిమితమై చూశారు, ఆలస్యం గురించి పట్టించుకుంటూ. కానీ ఈ అశ్విని ఉపాధ్యాయ కేసు తర్వాత ఎన్వి రమణ గారు టేకప్ చేసే సమయానికి ఈ రాజకీయ నాయకులు చేసిన అన్ని రకాల నేరాలు కూడా ప్రస్తావనకు వచ్చినాయి. అది స్కోప్ పెరిగింది. ఆ స్కోప్ ఈ కేసు వల్ల ఇప్పుడు అది నేను చెప్పవచ్చు. మెయిన్ కంటెన్షన్ ఈ కేసు వల్ల డైమెన్షన్ చాలా వైడ్ అయిన తర్వాత కూడా ఇది నవంబర్లో లాస్ట్ టేకప్ చేశారు. అనదర్ వన్ లాస్ట్ 10th 11th రోజు, మొన్న 11th వచ్చింది, ఆగస్ట్ 11th. కొంచెం తొందరగానే వాళ్ళు వేసుకుంటున్నారు, విచారణ చేస్తున్నారు, కొంచెం తొందర పెడుతున్నారు అంటే తొందర చేయండి అని అంటున్నారు. వాళ్ళ పరిమితి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. కనీసం జ్యుడిషియరీ, వెదర్ ఇట్ ఈస్ ది కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఆర్ ది ట్రయల్ కోర్ట్స్, ఈరోజు చూస్తుంటే కనీసం ఈ స్థాయికి తీసుకువచ్చి ఈ రకంగా ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో నిలబడి చేపిస్తున్నారు అంటే మనము మన రాజ్యాంగానికి, ఇంకా రాజ్యాంగం ద్వారా వచ్చిన ఈ న్యాయ వ్యవస్థకి ఎప్పుడైనా కృతజ్ఞతలు ఉండాలి. కరెక్ట్. ఈరోజు పరిస్థితి అంటే కనీసం మన రాజ్యాంగం ప్రకారం ఒక పాలన జరగడానికి కృషి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, అడ్వర్స్ కండిషన్స్. కమింగ్ బ్యాక్ సబ్జెక్ట్ పైన వెళ్తే ఈ కేసు వల్ల ఏమైంది, ఈ స్పెసిఫికల్ బెంచ్ ఏం చేసిందంటే ఒక అమకస్ క్యూరీకి అపాయింట్ చేసి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అన్ని రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇట్ ఈస్ గ్లేరింగ్. మళ్ళీ దానికి ఒక ప్రొసీజర్ కూడా పెట్టాలా, సిస్టమ్ రన్స్ బై ప్రొసీజర్. సో ఆ ప్రొసీజర్ కూడా న్యాయంగా ఉండాలి, న్యాయంగా కూడా ఉండాలా, ఇంకా సమంజసంగా ఉండాలా, కనిపించాలా, ఉన్నట్టు కనపడాలి. కరెక్ట్. ఆ పరిధిలో ఎన్నో ఆర్డర్స్ పాస్ అయినాయి. ఆ ఆర్డర్స్ వల్ల ఏమైంది, ప్రాసిక్యూషన్ ఎట్లా ఉండాలా, ఎందుకు డిలే జరుగుతుంది, ఆ డిలే కారణాలు ఏమి, ఎంత టైం లిమిట్ ఇవ్వాలా. ఒక జిల్లా జడ్జి ఆయన పరిమితి సిఆర్పిసి, ఒక క్రిమినల్ సైడ్లో ప్రాక్టీస్ ఉన్న జడ్జికి ఒక సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పరిధిలో ఆయన చేయాలా. అంటే పరిమితులు ఉంటాయి, కొన్ని ప్రొసీజరల్ లిమిటేషన్స్. ప్లస్ ఆ క్రిమినల్ ప్రొసీజర్ కోడే నిందితుడికైనా ఇక్కడ ప్రాసిక్యూషన్కైనా వర్తిస్తుంది. ఇంకా అదే వాళ్ళకి రైట్ ఇస్తుంది. సో హక్కులు ఉంటాయి. బికాజ్ ఆయన ఒక పిటిషన్ వేసుకుంటే ఆ పిటిషన్ వినాలా, ప్రాసిక్యూషన్ ఒక పాయింట్ ఇస్తుంది, లేకపోతే ఛార్జ్ షీట్ ఫైల్ చేయగానే ఆ ఛార్జ్ షీట్ వాళ్ళు చాలా ఈ ప్రాసెస్ వల్ల ఏమైతుంది, దట్ ఈస్ ది రీజన్ ఆఫ్ గెటింగ్ డిలేడ్. అంటే డిలే ఇండైరెక్ట్ గా ఆర్ డైరెక్ట్ గా వీళ్ళకి పనికొస్తుంది, వ్యవస్థ దెబ్బతీస్తూ ఉంటుంది, నేరస్తులకు ఉపయోగపడుతుంది. నేను ఒకటి అంటూ ఉంటాను, జనరల్గా నాకున్న అధ్యయనం అవగాహన ఆధారంగా నేనేమంటానంటే కేసు గెలవగలిగిన వాడు బలహీనంగా ఉంటాడు. ఎందుకంటే వాడికి కోర్టులో దాని తొందరగా కేసు నడిపించడం కష్టం అవుతుంది. కేసు ఓడిపోతానని తెలిసిన వాడు చాలా బలంగా ఉంటాడు. వాడు తన కేసు చాలా ఆలస్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, వాడు విజయం సాధిస్తూ ఉంటాడు. తర్వాత సహజంగా కూడా కోర్టులో మీరు అన్నట్టుగా ప్రొసీజరల్ లిమిటేషన్స్ వల్ల ఏమవుతుందంటే
ఆ విచారణ ఆలస్యం జరుగుతూ ఉంటే వాడికి సహజంగా లాభం వస్తూ ఉంటుంది, నేరస్తుడికి సహజంగా వ్యవస్థ దెబ్బతింటూ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఆనరబుల్ జస్టిస్ రమణ గారి ఈ బెంచ్ ఒక క్షుణ్ణంగా ఎవ్రీ పాయింట్ దే ఆర్ టేకింగ్ ఇన్ టు కన్స్టిట్యూషన్. ఈ కన్స్టిట్యూషన్స్ వల్ల ఏమైంది, ఆ అసిస్టెన్స్ అమకస్ క్యూరీ అండ్ అదర్ ఇక్కడ ఒక డిస్టర్బెన్స్ మీకు ఆపడానికి, ఎందుకంటే మన ప్రేక్షకులకి అమికస్ క్యూరీ అంటే ఏంటో చెప్తారు. ఇప్పుడు జనరల్గా మనకు తెలిసిందే, ఈ కోర్టులలో వివాదాలు వచ్చినప్పుడు రెండు పక్షాల నుంచి ఇద్దరు లాయర్లు ఉంటారు. వాళ్ళు వాళ్ళ పక్షాల ప్రయోజనాలు ఆలోచిస్తారే కానీ చట్టాల గురించి, న్యాయం గురించి, వ్యవస్థ గురించి ఆలోచించే అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఇష్టం లేదని కాదు, కానీ అవకాశం ఉండదు. అందుకోసం కోర్టు ఏం చేస్తుంది, అమికస్ క్యూరీ అమికస్ క్యూరీ వాళ్ళు ఒక సీనియర్ న్యాయవాది ఆర్ ఒక న్యాయవాదికి వాళ్ళకి అసిస్ట్ చేయడానికి పెట్టుకుంటారు. అది దానికి ఒక రీజన్ ఉంది, దాన్ని అమికస్ క్యూరీ అంటారు. అది విజయ్ హన్సారియా గారు మనకి ఈ కేసులో వాళ్ళు చెప్తున్నారు. వారు సమాచారం తెప్పించి సుప్రీంకోర్టు బెంచ్కి తగిన సమాచారం తెప్పించి ఇచ్చారు. ఇది కోర్టుకి తెలియదు అని అనడం కాదు, కోర్టుకి తెలిసి కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం, అదే అంటున్నాను, ఆ దృష్టి అఫీషియల్గా దృష్టికి తీసుకురావడం, కోర్టుకి తెలిసినా కూడా దృష్టికి తీసుకువచ్చే వరకు కోర్టు వాళ్ళంతనే తీసుకోకూడదు. అది దాని గురించే అమికస్ క్యూరీ అపాయింట్ చేస్తారు. ఈ కేసులో అతను కూడా అంటే క్లారిఫికేషన్ కోసం ఏం చెప్పడం, అతను కూడా ఏం చేస్తున్నాడు, హైకోర్టుల ద్వారా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సమాచారాన్ని అధికారికంగా తెప్పించి అఫిడవిట్ల రూపంలో అదే గొప్పతనం, కోర్టు డైరెక్షన్ అలాంటి ఇచ్చింది, అట్లా ఇచ్చింది. ఆల్ హైకోర్ట్ షుడ్ అసిస్ట్ అన్న అమికస్ క్యూరీ. సో అఫీషియల్గా ఆయన తెప్పించుకొని దాని మీద ఇప్పుడు వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్గా ఆదేశాలు ఎట్లా పరిస్థితులు ఉంది, ఏ స్థాయిలో ఎలాంటి ఇప్పుడు మీరు అన్నారు ప్రతిబంధకాలు, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎట్లా దానికి చేయాలా, ఎలాంటి పాలిటీషియన్స్ ఉన్నారు, ఏ పరిస్థితి, జ్యుడిషియరీలో పాపం ఎలాంటి కష్టాలు పడవచ్చు వాళ్ళు, ఎన్నో జడ్జెస్ అపాయింట్మెంట్ కాలేదు, లేకపోతే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఈ అన్ని అంశాల్లో తీసుకొచ్చిన తర్వాత సిఆర్ ఇప్పుడు లేటెస్ట్గా తమరే అన్నారు, లేటెస్ట్ ఆర్డర్ మొన్న జరిగిన ఆర్డర్లో చట్టమే పవర్ ఇస్తుంది. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ చేయడానికి ఒక కమిటీ, కానీ అపాయింట్ చేయడానికి వల్ల ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వానికి అధికారం ఉన్న తర్వాత సెక్షన్ 321 సిఆర్పిసిలో విత్డ్రాల్ ఆఫ్ ది కేసెస్, ఆ విత్డ్రాల్ ఆఫ్ ది కేసెస్ ప్రభుత్వానికి పవర్ ఉంది, కానీ ఆ ఏ పరిధిలో తీసుకురావాలా, కానీ ఆ పరిధికి ఎంత డైల్యూట్ చేసేసి ఎంత దూరం తీసుకుపోయారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న తర్వాత కూడా అదే మళ్ళీ ఒక మాట చెప్తాను, ఇప్పుడు నేర ఆరోపణలు ఉన్నవాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడం, చెప్పి మా మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయని చెప్తూ పోటీ చేయడం, వాళ్ళని మన జనం గెలిపించడం, మరి వాళ్ళు కూడా మహానుభావులు, మన ఓటర్లను కూడా ఏమంటాం గెలిపించారు. గెలిపించిన తర్వాత అతను ముఖ్యమంత్రి కావడం, లేదా మంత్రి కావడం, లేదా హోంమంత్రి కావడం, లేదా న్యాయశాఖ మంత్రి కావడం చేసి వాళ్ళు కూర్చుంటారు. గద్దె మీద కూర్చొని ప్రభుత్వానికి మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు కేసులు విత్డ్రా చేసే పవర్ ఉంటుంది, రాజ్యాంగం కూడా ఇచ్చింది. ఎందుకంటే ప్రభుత్వమే నిర్ణయించాలి ఎవరు నేరస్తులు ఎవరు కాదు, ఎవరిని ప్రాసిక్యూట్ చేయాలని నిర్ణయించడం అనేది సహజంగా ధర్మం. కానీ నేరగాళ్ళు వచ్చి ప్రభుత్వంలో కూర్చుంటారని పాపం అంబేద్కర్ కూడా తెలియదు కదా, అంబేద్కర్ కూడా అనుకోలేదు, న్యాయశాస్త్ర నిపుణులు కూడా అనుకోలేదు. కానీ అంబేద్కర్ గారు ఆ సమయంలో మనకి ఇటువంటి మహానుభావులు వస్తారని, ఇలాంటి మహానుభావులు వస్తారని తెలియదు. కానీ ఆ సమయంలో రాసిన ఈ రాజ్యాంగానికి మనం ఎప్పుడు కూడా సరస్సు వంచి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఈ రాజ్యాంగం అన్ని దానికి మన రాజ్యాంగం సమర్థంగా ఉంది. ఆ రకంగా దానికి సమయం పరిస్థితులు మారినా ఆ రాజ్యాంగంలోనే క్షుణ్ణంగా చదివితే దానికి ఉన్న పరిష్కారాలు కూడా దాంట్లోనే ఉన్నాయి. అందువల్లనే మేము ఇక్కడ ఇంతమంది మంత్రులైనా ముఖ్యమంత్రులైనా మేము ప్రాసిక్యూట్ చేయగలిగాము. రాజ్భవన్ అవును కర్ణాటకలో జరిగింది, గవర్నరే చేశారు. దాంట్లో అంటే అక్కడ గవర్నర్ గారు ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల సాధ్యమైంది. ఇక్కడ మీరు గవర్నర్ కానీ ఇంకెవరు కానీ ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఏ నేరగాళ్ల మీద నేరాలను విత్డ్రా చేసే పవర్ ఉన్న ప్రభుత్వం నేరగాళ్ల చేతిలో ఉంటే వాళ్ళ కేసులను వాళ్లే విత్డ్రా చేసుకుంటూ ఉంటే ఎవరు రక్షించాలి దేశాన్ని? ఈరోజు సుప్రీంకోర్టు
ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా విత్డ్రా చేసుకున్నారు కదా. చేసుకున్నారు. దానివల్లనే కదా ఫలితము. ఈ ఆర్డర్ ఎంత దూరం వెళ్ళిందంటే కర్ణాటకలో 68 మందో 22 మందికి చేశారు. ఆంధ్రాలో నాకు తెలియదు. ఆంధ్రాలో చేత ఒక మంత్రి గారి మీద కేసు విత్డ్రా చేశారు, 2 ఎంపీల మీద విత్డ్రా చేశారు, 2 ఎమ్మెల్యేల మీద విత్డ్రా చేశారు. అవన్నీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేసినారు, స్టే ఇచ్చారు అనుకుంటాను దాని మీద. సో ఎంతమంది మనకైనా చేసి ఉండొచ్చు. అక్కడ మీరు అన్నట్టు 64-63 మంది మీద చేశారు. దాంట్లో 5-6 మంది మంత్రులు వాళ్ళంతా ఉన్నారు. దట్ ఇస్ ఓకే. ఇవన్నీ జరిగిన ముఖ్యమంత్రి మీద కూడా ఉన్నాయి కదా, విత్డ్రా చేశారో తెలియదు. ఇప్పుడు అట్లా అనుకుంటే మీ ఆంధ్ర ముఖ్యమంత్రి అయినా అన్ని ఆల్మోస్ట్ ఇది బికమ్ ప్రీ క్వాలిఫికేషన్. కర్ణాటకలో ఇంకో విశేషం అంటే ప్రతిపక్ష నాయకుల మీద కూడా ఉన్నాయి కేసు. రెండు రకాలుగా. ఇప్పుడు దిస్ ఈజ్ యార్డ్ స్టిక్ వేర్ చాలా జరిగినాయి. అపార్ట్ ఫ్రమ్ ఇక్కడ మైనింగ్ స్కామ్స్, అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. లోకాయుక్త నివేదిక, లోకాయుక్త రిపోర్ట్, సంతోష్ హెగ్డే గారి రిపోర్ట్. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. ఇక్కడ జరిగిన ఛాలెంజెస్, లీగల్ కాన్సిక్వెన్సెస్ చాలా బాగా ఫైట్ జరిగింది. సో ఎవ్రీ కేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంప్లికేషన్ యాజ్ వెల్ యాజ్ ఒక దారి కూడా చూపిస్తుంది. అంటే గవర్నర్ అని కాదు, ఆ పుస్తకంలో ఉంది. ఆ పుస్తకం పేరే రాజ్యాంగం. ఆయన కాంపిటెంట్ అథారిటీ అది మీరు చేయలేకపోతే దానికి బాధ్యతలు ఎవరు? పదవిలో ఉన్నవాళ్ళు. అంతే. దాని తప్ప మనము వ్యవస్థ మంచికి జరుగుతుందా చెడు ఉందా దానికి మనమే బాధ్యత. ఈరోజు సుప్రీంకోర్టు గారు ఈ ఇష్యూ టేకప్ చేశారు. టేకప్ చేసిన తర్వాత దానికి ఫాలోఅప్ కూడా చేశారు. లాస్ట్ ఆర్డర్ 321 సిఆర్పిసిలో విత్డ్రాల్ చేసిన అన్ని కేసులు 2016 నుంచి, అంటే ఈ కేసు ఎప్పటి నుంచి ఫైల్ చేశారు, అన్ని విత్డ్రాల్ ఈ సబ్జెక్టెడ్ టు ది రివ్యూ బై ది హైకోర్టు అన్నారు. సో దట్ ఈస్ వన్ పార్ట్. గొప్ప పాయింట్. రెండోది వచ్చేసి అంటే ఇక్కడికి ఆగకుండా మోర్ క్లారిటీ ఇచ్చారు. ఏది ఇక ముందు విత్డ్రా చేయదలుచుకుంటే హైకోర్టు అనుమతి తీసుకోవాలి. హైకోర్టు అనుమతి తీసుకోవడము చాలా క్లారిటీ. హైకోర్టు ముందు కన్విన్స్ చేయాలి విత్డ్రా చేయడం ఎందుకు చేస్తున్నావు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ మీకు చెప్పాలి ఏంటంటే స్పెషల్ కోర్ట్ అపాయింట్ అయింది. జడ్జిలు మారుతూ ఉంటారు, జడ్జి ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ ఇంకో కొత్త జడ్జి వచ్చాక మళ్ళీ ప్రొసీజర్. ఇది కూడా వాళ్ళు they have taken into consideration. Once they have taken into consideration, they said that nothing doing, the judges who are presiding on special court which are dealing with politicians shall not be transferred. That is very great order and very with foresightedness. ఇంకో మాట కూడా అన్నాడు ఎవరో దాని మీద కామెంట్ చేస్తూ, జడ్జెస్ అందులో రిటైర్ అయినా కావాలి లేదా చనిపోవాలో చనిపోవాలి, అందాక అందులోనే ఉండాలి. దాని అర్థం ఏంది? బదిలీ చేయొద్దు. దానివల్ల ఏమైతుంది, ఆ జడ్జికి అంత స్ట్రెంగ్త్ వస్తుంది. హీ విల్ బి నోయింగ్ ఆన్ ద టిప్స్, లాస్ట్ టైం ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది. రెండోది వచ్చేసి ఆయన పర్ఫార్మెన్స్ విల్ లీడ్ ఎలివేషన్ టు ది హైకోర్ట్. కరెక్ట్. రిటైర్మెంట్ అంటే లిటరల్ రిటైర్మెంట్ కాదు. సో ఇది ఎంత బ్యూటిఫుల్గా ఒక ఫాలోఅప్ యాక్షన్. ఇది ఎందుకు కోసం అంటే ఒక ప్రొసీజర్కి ఒక సెట్ ఆఫ్ ప్రొసీజర్ పెడుతున్నారు. సో దట్ టుమారో దేర్ షుడ్ నాట్ బి ఎనీ డీవియేషన్స్. అయితే నాకు ఇంకా 2 ప్రశ్నలు ఉన్నాయి దీని మీద. మీరు ప్రాసిక్యూటరు అవన్నీ ఆ రంగాల్లో కూడా అనుభవం ఉంది కనుక మీరు ఆలోచించి చెప్పండి నాకు. ఇప్పుడు ప్రభుత్వం చేతిలో కేసులు విత్డ్రా చేసుకోవడము, న్యాయమూర్తులు బదిలీ చేయడం అనే 2 అధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు మంచి ఆర్డర్లు ఇస్తుంది. మరి ఈయన ప్రాసిక్యూటర్లు నేనే అపాయింట్ చేస్తాడు కదా. ఒకటి ఎవరు, ఈ నేర ప్రతినిధిగా ఉన్న ముఖ్యమంత్రి, హోంమంత్రో, లా మంత్రో, అతనే ప్రాసిక్యూటర్లను అపాయింట్ చేస్తాడు. అతనే స్టాండింగ్ కౌన్సిల్ ప్రాసిక్యూటింగ్ లాయర్లను అపాయింట్ చేస్తాడు. అతనే ఇన్వెస్టిగేటర్ల ఆధ్వర్యంలో, ఆయన ఆధ్వర్యంలోనే పోలీస్ ఆఫీసర్లు దర్యాప్తు చేస్తూ ఉంటారు. సిబిఐ కోర్స్ ఉందనుకోండి, ఒకవేళ కేంద్ర ప్రభుత్వంతో ఆయన మేలిం అయిపోతే ఆ ముఖ్యమంత్రో లేదా మంత్రి గారో లేదా అధికారులతో ఆయన సత్సంబంధాలు ఉంటే సిబిఐ కూడా వెనకడుగు వేయచ్చు కదా. అంటే నేనేమంటున్నా, దర్యాప్తు చేసే వ్యవస్థ, ప్రాసిక్యూషన్ చేసే వ్యవస్థ, దానిపైన వాదన చేసే వ్యవస్థ కూడా వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? చాలా దిస్ ఇస్ ఐ షుడ్ సే వెరీ ఫ్యూ పీపుల్ కెన్ ఆస్క్ దిస్ కైండ్ ఆఫ్ ఎ క్వశ్చన్. బికాస్ మీరు ప్రొఫెసరు అండ్ చదువుతున్నాం కదా, నేను పొద్దున పాఠాలు చెప్తున్నాం. మా పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అమలు గారి చట్టాల గురించి పాఠాలు చెప్తూ ఉంటాను. ఇది అదే చెప్పండి, చట్టాలు ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్. దేర్ ఆర్ 3 వింగ్స్ అండి: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్
మీరు అన్నట్లు పోలీసు వ్యవస్థ అంతా వాళ్ళే ఫేస్ చట్టాలు. ఇప్పుడు మనం చట్టాలు తయారు చేసే వాళ్ళే మళ్ళీ డిస్కషన్ అంతే కదా మరి. వాళ్ళకి ప్రాసిక్యూట్ చేయడానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక స్పెషల్ కోర్టు పెట్టింది. వాళ్ళే చట్టాలు తయారు చేస్తారు, అమలు చేశారు. ఇదంతా అయిన తర్వాత జ్యుడిషియరీ లాస్ట్ అండి. అది కదా మీకు డ్యామేజ్ అయినాక వస్తుంది కేసు. కానీ మన రాజ్యాంగం ఇంకా చట్టాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే మనిషి విలువ కాపాడగలుగుతాయి. ఓన్లీ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ల్యాకింగ్. కొంచెం అది దాన్ని నేను ఒక విషయం చెప్తాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెక్షన్ 24 CRPC పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని అపాయింట్ చేయాలి. కొంతమంది ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారు. జనరల్గా ప్రతి అవగాహన ఉండదు, ఎక్సెప్ట్ రాజకీయ నాయకులకి జ్యుడిషియరీ వాళ్ళకి తప్ప మామూలుగా అవగాహన ఉండదు. ఆయన వాదిస్తేనే కదా ఇక్కడ జడ్జ్మెంట్ వచ్చేది. లేకపోతే ఇప్పుడు మీరు చెప్పారు CBI, ఇవన్నీ ప్రాక్టికల్. కానీ ఇంత జరిగినా కూడా ఒక లల్లు ప్రసాద్ యాదవ్ కేసు కన్విక్షన్ వచ్చింది, జయలలిత కేసు కన్విక్షన్ వచ్చింది, శిబు సోరెన్ కేసు కన్విక్షన్ వచ్చింది. ఆల్ దీస్ ఆర్ కరప్షన్ కేసెస్ ఆఫ్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్. జార్ఖండ్ లో ఇంతవరకు కూడా పెంచుతుంది కదా. అవునవును. అజిత్ కోడేనా ఒక ముఖ్యమంత్రి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్. And Chautala, very recent, 7 years he has undergone imprisonment. Antule 82 గురించి కూడా నేను చెప్తాను మీకు. ఇట్ మే బి డిలేడ్, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ది సిచ్యువేషన్ గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంటుంది? ప్రాసిక్యూటర్ అపాయింట్ చేయడానికి ఒక జిల్లా జడ్జి, కలెక్టర్ ఈజ్ ది కాంపిటెంట్ అథారిటీ, వాళ్ళు డిస్కస్ చేస్తారు. హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ చేసేది అడ్వకేట్ జనరల్ తప్ప. దేర్ ఈస్ అ మెకానిజం. సో దీనివల్ల, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సిబిఐలో DOP ఉంటారు, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అండ్ సిబిఐకి చట్టం లేదు, ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్. కానీ వాళ్ళకి మాన్యువల్ ఉంది. ఆ మాన్యువల్ ప్రకారం అదే వాళ్ళకి భగవద్గీత అదే, వాళ్ళు దాని ప్రకారం వెళ్ళాలి. మీరు ఏదైనా సిచ్యువేషన్ తీసుకురా, ఒకసారి మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఒక జడ్జికి ఇదే CRPC ఇంకా ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత మన ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్, తీర్పులు ఎన్ని బాగున్నాయంటే రీఇన్వెస్టిగేషన్ కూడా అటెండ్ చేయొచ్చు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, చేంజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈ అన్ని పవర్స్ ఒక జడ్జి గారి దగ్గర ఉంది. ఇది కింద ట్రయల్ కోర్ట్ జడ్జి మళ్ళా ఇన్వెస్టిగేషన్ సంస్థకి మార్చే పవర్. అంటే ఇప్పుడు లోకల్ పోలీస్ కాదండి, లోకల్ పోలీస్ ఈరోజు టేకప్ చేస్తుంది, అది CIDకి వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ ఎవరికైనా నమ్మకం లేకపోతే ఇంకా ఇతర జరిగే, మీ స్టేట్లోనే కొన్ని ఉన్నాయి కేసులు, దానివల్ల దే కెన్ గో టు ది హయ్యర్ కోర్ట్, దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్. హైకోర్టు నుంచి స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఒక కేసు ఉంది 2010 అనుకుంటా. దానివల్ల దే కెన్ పాస్ ఆర్డర్ స్ట్రైట్ ఫర్ CBI. అడిగేయచ్చు ప్రభుత్వం సంబంధం. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ దాంట్లో మీరు ఏం చాలా పిన్నింగ్ డౌట్ మీరు ఏం రేస్ చేశారు? మంత్రులే ఉన్నారు, ముఖ్యమంత్రులే ఉన్నారు, వీళ్ళంతా కుబ్బకయ్యారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళే కదా అపాయింట్ చేసేది. ఎస్, ఎవ్రీ 5 years ద సిస్టమ్ చేంజెస్ కదా. దానివల్ల కూడా ఆ సిస్టమ్ ఈజ్ కాల్డ్ డెమోక్రసీ. సరే, ఇక్కడ డిక్టేటర్షిప్ ఉంటే మనం చెప్పలేము, మన అరబ్ కంట్రీస్లో ఉన్నలాగా ఉంటే మనం చెప్పలేము. కానీ లక్కీగా ఇలాంటి పరిస్థితుల నుంచి కూడా మనం పడిపోతున్నామంటే మళ్ళీ రాజ్యాంగమే మనకు దిక్కు. వెన్ ద థింగ్స్ టేక్ ఎ డిఫరెంట్ స్టెప్ చేంజ్, దెన్ ఇట్ విల్ కమ్ టు అండ్ ఇదే జడ్జెస్కి ఆ పవర్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట క్లిక్ అయిపోతే ద థింగ్స్ విల్ మూవ్ ఇన్ ప్రాపర్ డైరెక్షన్. ఇప్పుడు 321 CRPC మీ క్వశ్చన్కి నాంది కూడా అదే. వాళ్ళే కదా విత్డ్రా చేసేసుకున్నారు, మరి వాళ్ళే విత్డ్రా చేశారు. విత్డ్రా చేసిన తర్వాత మా కర్ణాటకలో అయినా, ఇప్పుడు మీరు చెప్పినట్లు మా ఆంధ్రాలో అయినా, ఇంకొకటి చోట అయినా ఎవడో కోర్టుకి వెళ్ళారు. ఏంది ఇది? ఇమీడియట్గా కోర్ట్ హెస్ కమిట్ యాక్షన్. ఇది జరిగి కర్ణాటకలో డిసెంబర్లోనే జరిగిపోయింది.
కానీ మొన్న ఇదే సబ్జెక్టు అన్సారియా గారు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాగానే సుప్రీంకోర్టు బెంచ్ ఇప్పుడు హైకోర్టుకి ఎంత పవర్స్ ఇచ్చేశారు. అదే నేను ఒక మాట చెప్పబోతున్నా. ఇప్పుడు ఒక్కొక్క కేసు విత్డ్రా చేసినప్పుడల్లా ఒకడెవడో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తూ ఉండాలి. దానికి అవసరం లేకుండా ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ వల్ల ఏమైందంటే అసలు కేసు విత్డ్రా చేసే ముందే నువ్వు వెళ్ళాలి కోర్టుకి. ఏ ప్రభుత్వం అయితే విత్డ్రా చేసి తలుచుకున్నదో వాడే వెళ్ళాలి, వెళ్ళి జస్టిఫికేషన్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కొంచెం దానికన్నా ఎక్కువ ఏంటంటే ఇప్పుడు when it comes to politicians very specific అయిపోయింది. They have to give reasons to the High Court now. Why are you doing? And apart from that, మా కర్ణాటకలో వన్ స్టెప్ ఫర్దర్ ఏమైందంటే ఆల్రెడీ ఇలాంటి కేసెస్ లోవర్ కోర్ట్ పాస్ చేశారు అనుకోండి. ఇక్కడ దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్. వన్ వచ్చేసి గవర్నమెంట్ బై వర్చ్యూ ఆఫ్ గవర్నమెంట్ ఆర్డర్ జియో ద్వారా విత్డ్రా చేసుకోవడం. రెండవది ఒక్కొక్క కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అప్లికేషన్ మూవ్ చేస్తారు. మూవ్ చేసిన తర్వాత కొన్ని ఆర్గ్యుమెంట్ అయితే సపోజ్ ఆ జడ్జి గారు ఎస్ ఐఎమ్ అలవింగ్ టు విత్డ్రా అని అన్న తర్వాత కూడా అలాంటి కేసుకి మళ్ళా రివ్యూ చేయండి అని హైకోర్టు చెప్పేసింది. అది కరెక్ట్. దట్ ఈస్ అనదర్ వన్ మోర్ స్టెప్ వీ హ్యావ్ గాట్ ఫర్దర్ టు స్ట్రెంగ్థెన్. అప్పుడు ఎందుకు జరిగింది? సుప్రీం కోర్ట్ ఇంకా స్ట్రెంగ్థెన్ చేసింది హైకోర్టుకి. సో దీనివల్ల ఈ అన్ని కేసులు చాలా ఫాస్ట్గా అవకాశం ఉంది. ఆ అవకాశానికి స్ట్రెంగ్త్ పబ్లిక్ డొమైన్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమి ఆ రోజుల్లో లేదు. ఈరోజు ఏమైపోయింది? లిల్లీ థామస్ కేసు 2 సంవత్సరాల పైన శిక్ష పడిపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై. జయలలిత కేసులో కూడా డిస్క్వాలిఫై అయింది. దిగిపోవాల్సి వచ్చింది. కాదు జయలలిత కేసులో మా స్పెషల్ కోర్ట్ కన్విక్ట్ చేసిన తర్వాత హైకోర్టు స్టే అయిన తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ దానికి కన్విక్షన్ ఇచ్చి ద కన్విక్షన్ వాజ్ అబేటెడ్ బికాస్ ఆఫ్ హర్ డెత్. దట్ మీన్స్ జయలలిత is convicted for a period of so and so sentence and then 100 crore as a fine. Shashikala was convicted for 4 years and 10 crore as a fine. So పోటీ చేసి ఉండే అవకాశం లేకుండే. ఇంపాసిబుల్. రెండోది జయలలిత లాగా అంటే అంత జన ఆకర్షణ జన ప్రభంజనం ఉన్న లీడర్ జయలలిత, కరుణానిధి. ఈ రాష్ట్రంలో దేశంలో ఈ తమిళనాడులో ఏ జాతీయ పార్టీ లేదు అంత పవర్ఫుల్ ఒక కేసు వల్లనే కదా. when it comes to the system స్పెషల్లీ ఈ బెంచ్ నాకు ఇంకొక సామాన్యమైన ఒక టీచర్కి లా టీచర్కి ఉండే ఒక విమర్శ ఉంది. అదేంటంటే ఇప్పుడు మీరు ఫలానా బ్యాంకులో పనిచేసేవాడు ఆ బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకుంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అని ఎట్లయితే అంటున్నారో, జడ్జీలు కూడా తమ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే జడ్జిమెంట్ ఇవ్వకుండా బెంచ్ నుంచి తప్పుకుంటారు. అన్ని చోట్ల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి పట్టించుకుంటారు. కానీ రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి నేరస్తులుగా నేరాలు మోపబడిన వాళ్ళే అధికారంలో ఉండి వాళ్ళ నేరాలను విత్డ్రా చేసుకుంటూ ఉంటే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుందని ఎందుకన్నారు? 100% అవుతుంది. అది అన్నారు. వీళ్ళకి ఎందుకు ఇంత ప్రివిలేజెస్? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వీళ్ళు ఎందుకు చేసుకోవాలి వీళ్ళు ఇక్కడ అనేది సీరియస్ క్వశ్చన్. శ్రీధర్ గారు, ఇప్పుడు మీరు అడిగేది చాలా సెన్సిటివ్ క్వశ్చన్ యాజ్ ఎ కామన్ మ్యాన్ విచ్ హర్ట్స్ యూ. ఎందుకంటే యూఆర్ ట్యాక్స్ పేయర్, మీకు బాధ ఉంది, ఇది ఒక న్యాచురల్. కానీ రాజకీయ నాయకులకి ఆ సెన్సిటివిటీ ఉండాలా? అది లేనప్పుడే కదా, ఒక్క నిమిషం, అక్కడ లేనప్పుడే కదా ఈ జడ్జిలు మొట్టకాయలు వేస్తున్నారు. ఇంకో ఎక్స్టెన్షన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో గెజిటెడ్ ఆఫీసర్గా నాకు ఉద్యోగం వచ్చింది అనుకోండి, ముందు నన్ను అడుగుతాను నీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా అని. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది నా గురించి. నా మీద ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఏదైనా కేసు ఉంటే వీళ్ళు నన్ను అపాయింట్ కూడా చేయకపోవచ్చు. కానీ వీళ్ళేమి ఇన్ని కేసులు, డజన్ల కేసులు ఎత్తిన ఒక కేరళ ఎంపీకి 204 కేసులు ఉన్నాయండి. 204 కేసులు ఉన్నవాడిని వాడు అదేమిటి పార్లమెంటు మెంబర్గా పార్లమెంట్లో కూర్చుంటాడు. అక్కడ మరి నాకు ప్రభుత్వ ఉద్యోగికి ఒకటి, ఆ ఉద్యోగులను నియమించే శాసనాలు చేసే అధికారులకు ఒక చట్టం ఇట్లా ఉండడం రూల్ ఆఫ్ లా ఎట్లా అవుతుంది? కేసులు ఉన్నవాడికి ఎందుకు అనర్హత ఇవ్వట్లేదు? మనం అది పోటీ చేసే అనర్హత నేను అనేది. మీరేమంటున్నారు? ఇప్పుడు అశ్విని కుమార్ ఏమంటున్నాడు? కేసులు రుజువైన తర్వాత వాళ్ళు నిందితులు అంటే జీవితకాలం నిషేధం విధించాలంటున్నాడు. జీవితకాలం నిషేధం విధిస్తారు లేదో మనకు తెలియదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా జయలలిత కేసులో ఉదాహరణ చెప్పినట్టు
అందులో 2 సంవత్సరాల పాటు వాడికి జైలు శిక్ష 2 సంవత్సరాల కన్నా ఎక్కువ పడితే వాడికి 6 సంవత్సరాలు ప్లస్ 2 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాల పాటు వాడు పోటీ చేయకుండా ఉండాలనే చట్టాలు ఇప్పుడు ఉన్నాయి. కానీ మరి జీవితకాలపు నిషేధం విధించే అవకాశం ఉందా? ఒకటి. అసలు కేసులు ఉన్న వాళ్ళని అపాయింట్ చేయడమే తప్పు కదా. మరి మిగతా కేసులలో మామూలు ఉద్యోగులు ప్యూర్ కూడా ఇవ్వ కదా నువ్వు ఆ ఉద్యోగం, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఉద్యోగం? ఇప్పుడు దీని గురించి మీరు కూడా యాజ్ ఎ ప్రొఫెసర్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఒక 1 వీక్ బ్యాక్ నారిమన్ గారు ఏం చెప్పారు, ఇదే పాయింట్ వచ్చింది. ఇట్ ఈస్ పెయిన్ఫుల్, వెరీ పెయిన్ఫుల్. జ్యుడిషియరీకి చేయాలన్నా కూడా మా లిమిటేషన్స్ వాళ్ళు కూడా ఉంటాయి కదా. ఒక చట్టం చేసే హక్కు జ్యుడిషియరీ దగ్గర లేదు. చట్టం చేసే అధికారము లెజిస్లేషన్ వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాళ్ళు ఆ రోజు కూడా వస్తుంది. ఎట్లా వస్తుంది సార్? అందులో 233 మంది నేను అంటే వన్ షుడ్ లివ్ విత్ హోప్ అండ్ ఎక్స్పెక్టేషన్. ఐ అగ్రీ. కనీసం ఒక స్పెషల్ కోర్ట్ రెడీ అవుతుందా, లేకపోతే ఇలాంటి కేసెస్ ఫాస్ట్ అవుతాయా? చట్టాల్లో ఉండి రాజ్యాంగంలో ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ జరిగింది కదా, దానికి కూడా అండ్ ఒక హోప్ కన్నా ఇప్పుడు ఈ పిటిషనే ఇది వర్కింగ్ వండర్స్. ఈ పిటిషను దీంట్లో ఒక ప్రేయర్ ఉంది. అండ్ సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 142 టు డూ కంప్లీట్ జస్టిస్ ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఎస్, మీరు ఒక ఎంపీకి 200 కేసులు ఉన్నాయి, కానీ ఆ 200 కేసులు ఒక సిటిజన్, ఒక పౌరుడు రాజకీయ లైఫ్లో వచ్చిన తర్వాత అపోనెంట్స్ కావాలని కేసులు కూడా వేయవచ్చు. అవును, దాంట్లో కూడా జస్టిఫికేషన్ ఉంది. దాంట్లో జస్టిఫికేషన్ కాదు, జస్టిస్ ఎట్లా ఉంటుంది అంటే పరిస్థితుల వల్ల ఎన్నో కేసులు బనాయిస్తారు. అవును, దానివల్ల రియల్గా కరప్షన్ కేసు లేకపోతే క్రిమినల్ సైడ్ ఆఫ్ ద కేసెస్ ఉన్నప్పుడు జరిగింది ఒకటి. చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ స్టేజ్ ఈజ్ వన్ థింగ్, చార్జ్ షీట్ ఈజ్ అనదర్. అది నేను అనేది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఆయనకి అనర్హుడు చేయడము అంటే ఇది ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంది. ఓకే, ఎఫ్ఐఆర్లో చేయకండి. చార్జ్ షీట్ చేసినప్పుడు ఇంకొక మాట కూడా అంటాను నేను. చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు ముందుకు పెడతారు చార్జ్ షీట్, మళ్ళీ కోర్టు కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తుంది, మళ్ళీ కొంత ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ ఉంటుంది. ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అయిన తర్వాత నన్ను డిస్క్వాలిఫై చేయాలి కదా? కాదండి, ఇప్పుడు ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అయిన తర్వాత నేను ఇంకా మీకు క్షుణ్ణంగా చెప్తాను. సెన్సిటివిటీ అని ఉంటుంది కదా సార్. క్రిమినల్ ప్రొసీజర్లో ఏముంది, మీరు ఎవరికైనా కంప్లైంట్ వేస్తే కంప్లైంట్ వేయడం వరకే, దాని తర్వాత అది స్టేట్ విల్ టేక్ ఓవర్. మీరు సపరేట్ అడ్వకేట్ పెట్టరు, మీరు పెట్టాలన్నా కూడా మీకు హక్కు ఉండదు. మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి, పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అసిస్ట్ చేసే వరకే మీ రోల్ ఉంటుంది. ఆలోచించండి. సో స్టేట్ ఏ మంత్రి, ముఖ్యమంత్రి, రాజకీయ నాయకులు కన్నా కేసు వేసిన వాళ్ళు ప్రాసిక్యూషన్ అంటే స్టేటే చెప్పేసింది. ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఫలానా మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, XYZ అయినా ఆయన నిందితుడు అని. ఓకే, మీకు అండర్స్టాండ్ ద లైన్? ఒకటి మంత్రి గారు అంటాం కదా, మరి తర్వాత అంతకుముందు ఓకే దట్ ఈస్ మంత్రి గారు నిందితుడు అనాలి, అది ముఖ్యమంత్రి నిందితుడు అనాలి. అది అక్కడ అన్యాయం కదా. ఆ పరిస్థితి తీసుకురావడం సెన్సిటివిటీ. ఇదే నీలం సంజీవ్ రెడ్డి గారు ఆ జమానాలోనే రిజిగ్నేషన్ ఇచ్చారు. అది ఏమిటి పాపం, నిజం కూడా ఆయన మీద నేరారోపణ చేయాలి. అడ్మినిస్ట్రేటివ్ ఓన్లీ ఒక చిన్న ఏమన్నా అంటే నువ్వే జడ్జిగా ఉండి నువ్వే నీ వైపు నీకు అనుకూలంగా డెసిషన్ పరిస్థితిగా వచ్చింది. నువ్వు ఒక మినిస్టర్ ఉన్నప్పుడు డిసిషన్ తీసుకుంటే ఎట్లా అన్నాడు. ఆ అడ్మినిస్ట్రేషన్ పైన ఒక పాయింట్ తీసుకొస్తేనే రాజీనామా చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి అది యాక్సిడెంట్, ఓకే, ఇట్ ఇస్ ఎ మారల్ రెస్పాన్సిబిలిటీ అదర్వైజ్. కానీ ఇక్కడ అట్లానే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఇంజనీరింగ్ సమ్ కాలేజ్, సో దానిపైన ఆర్డర్ ఇష్యూ చేస్తే he has to see the morals are. ఇప్పుడు ఏం చేసినారు? దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు కోర్టు ఏం చేసింది, దే మేడ్ ఇట్ ద థింగ్స్ ట్రాక్ ఫాస్ట్. ఆటోమేటిక్ గానే వీళ్ళు జైలు వెళ్ళిపోయినప్పుడు జరిగిపోతుంది. సరే, ఇప్పటికే మనం చాలాసేపు మాట్లాడుకున్నాం. ముగింపుగా 2-3 వాక్యాలు మీరు రేపటి నేను చెప్తాను.
ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఈ కేసుని ఈ విధంగా స్వీకరించి సత్వర విచారణ జరపాలని అనడం వల్ల సత్వర విచారణ జరిపి ఒక ఏడాది లేదా 2 ఏళ్లలో ఈ సమస్య కొలిక్కి వస్తుందని మీరు నమ్ముతున్నారా? నేను నమ్ముతానండి. ఎందుకంటే మీరు కూడా నేను ఎందుకు చెప్తున్నాను మీకు అంటే మన ఇద్దరం కలిసి చెప్తాం, వీళ్ళకి ఆశ కల్పిద్దాం. మీరు ఒక టీచర్, మీరు ఒక ప్రొఫెసర్, నేను ఒక ప్రాక్టీషనర్. మేము చూసే దృష్టి వేరేగా ఉంటుంది, మీరు చెప్పే విధానం వేరేగా ఉంటుంది. ప్రొసీజర్ 4 కార్నర్స్లో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఆ లోపాల తర్వాత కూడా మా కర్ణాటకలో ఎంతోమంది మినిస్టర్కి జైలు పంపించారు, సిట్టింగ్ మినిస్టర్స్కి జైలు పంపించారు, వాస్తవం. వేరే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు జైలుకు పోయింది కూడా ఈరోజు కాదు, 2 days డిలే అవ్వచ్చు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్న ఈ ఒక ఏడాది నుంచి పాస్ చేసిన డైరెక్షన్స్ పైన మొన్న అయితే సొలిసిటర్ జనరల్కి స్పెసిఫికల్గా ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన 10 రోజుల్లో within 10 days I will submit all the information given to by the CBI అని కమిట్ చేయించుకున్నాను. దాని అర్థం ఏంది? వన్స్ ది జ్యుడిషియరీ ఫ్లెక్సెస్ ఇట్స్ మసల్, ఒక్కసారి అది తన సత్తా చాటితే మీరు ఏదైనా చేయండి. మీరు చట్టాలు రాజ్యాంగం సవరణ కూడా ఇదే సుప్రీంకోర్టు ఎన్నో రాజ్యాంగం సవరణలు కొట్టేసింది. పార్లమెంట్ చేసిన సవరణలు కూడా కొట్టేసి మీరు ఎంతైనా చేయండి. సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులు ఆ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటే మనకు విజయం సాధ్యం. ఈ దేశానికి ఎవరైనా పాలించండి, రాజ్యాంగం ఇంకా బతికే ఉంటుంది. అండ్ దానికి ఈ జ్యుడిషియరీ అనే సంస్థ మనం దానికి కాపాడుకుంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ దాంట్లో మన పైన ఉంది. జడ్జెస్లో కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇదే గాలి జనార్దన్ రెడ్డి కేసులో అయితే జడ్జిలకి కూడా మనం చూసాం. సో ఇవన్నీ ఇష్యూస్ యూ నో ఇట్. నేను ఎందుకు అంటున్నా 1 yearలో మీరు స్పెసిఫికల్గా అడిగారు అని కాకుండా 2 ఏళ్ళైనా 1 year అయినా కాదు, ఒక్క కేసు అన్నారు అంటే మీకు మీ డజన్లు కేసులు ఉండొచ్చు, ఒక్క కేసు జరిగితే చాలు. 4,000 పైన కేసులు ఉన్నాయి దేశవ్యాప్తంగా. 4,000 పైన కేసు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఒక దాదాపు 1000 కోట్లు అట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడైతే అన్ని జిల్లాల్లో కూడా కన్సర్న్ జిల్లాల్లో కూడా ఒక స్పెషల్ పాలిటీషియన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కోర్టులు పెట్టారు. దానికి ఒక డెసిగ్నేటెడ్ జడ్జి కూడా అపాయింట్ చేశారు. సో జిల్లా వారీగా మనం తీసుకుంటే, రాష్ట్ర వారీగా తీసుకుంటే, స్టేట్ డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ క్యాపిటల్లో తీసుకున్నా కూడా చాలు. ఓన్లీ థింగ్ ఏం కావాలా, వీ రిక్వైర్డ్ అవర్ కమిట్మెంట్ టు ప్రొసీడ్ ఫర్దర్. బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు సిఆర్పిసి వాళ్ళ హక్కు ఉంది. చార్జెస్ ఫ్రేమ్ చేస్తే చార్జెస్కి ఛాలెంజ్ చేస్తారు, కోర్టులో వెళ్తారు. కానీ కొంచెం తొందరగా విచారణ చేయాలి. ఇప్పుడు అట్లా కాదండి, హైకోర్టులో కూడా మీకు ఇప్పుడు మీరు ఓన్లీ స్పెషల్ కోర్టు వరకే హైకోర్టు దగ్గర కూడా కాదు, హైకోర్టులో కూడా దిస్ ఇస్ స్పెషల్ బెంచ్ అపాయింట్ అయింది. అది మీ దృష్టికి వచ్చిందో లేదా? దేర్ ఈజ్ ఎ స్పెషల్ బెంచ్ ఇన్ ఎవ్రీ హైకోర్ట్. ఈ ఛాలెంజెస్ వినడానికి, ఈ ఛాలెంజెస్ కాకుండా ఓన్లీ పాలిటీషియన్ కేసెస్ వినడానికి. అదే. అండ్ మొన్న ఈ సుప్రీంకోర్టు ఆర్డర్లో ఏముంది, మేము చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాము, వీఆర్ టేకింగ్ ఇన్ టు సీరియస్ కన్సిడరేషన్ టు కాన్స్టిట్యూట్ స్పెషల్ బెంచ్ ఇన్ సుప్రీం కోర్ట్. అది గొప్ప విషయం. సో జిల్లా కోర్టు అయిపోయింది, హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టులో కూడా ఒక బెంచ్ దీనికే డెడికేటెడ్ పెట్టేశారంటే కొంచెం ఆశ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ 1 year ట్రయల్ కోర్టు డే టు డే జరపాలి విచారణ. డే టు డే జరపండి అని ఆల్రెడీ ఆర్డర్ ఉంది. ఇప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ అడుగుతారు, ఒక రోజు కన్నా ఎక్కువ అడ్జస్ట్మెంట్ అవసరం లేదు. ఇప్పుడు మీరు అన్నారు సిబిఐ ఎంత కుంభక్ అయినా రికార్డ్ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. మీరు ఏం చేయగలుగుతారా? కేసు డిలే చేయాలంటే ఓన్లీ అడ్జస్ట్మెంటే కారణం. ఆ అడ్జస్ట్మెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ జిల్లా జడ్జి ఇవ్వకపోతే, హైకోర్టు జడ్జి ఇవ్వకపోతే, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అలాంటివి పెట్టినప్పుడు
2 డేస్లోనే మీరు ఈ రోజు వేశారు, రేపు వాయిదా అడగడం కూడా కష్టం అవుతుంది. వాళ్ళు వాయిదా అడిగినా కూడా ఒక రోజు వాయిదా మీరు ఇమీడియట్గా కౌంటర్ ఫైల్ చేయండి. సిస్టమ్ విల్ కమ్ టు ఇట్స్ మోషన్. సరే, అయితే మనం ఒక ఆశాభావంతో ఈ స్వాతంత్ర దినోత్సవాన ఈ దేశంలో రూల్ ఆఫ్ లా మళ్ళీ అమలవుతుందని, నేరగాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండే దురవస్థ నుంచి దేశానికి విముక్తి లభిస్తుందని ఆశిద్దామా? తప్పకుండా. సరే. ఇలాంటి హైకోర్టు, ఇలాంటి సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత ఒక పౌరుడికి ఉంది. ఆ పౌరుడే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండొచ్చు, జడ్జి గారు జడ్జి కావచ్చు, గారు ఉండొచ్చు, సుప్రీంకోర్టులో ఉండొచ్చు. అది ఏది కూడా ఎవరి కోసం? డెమోక్రసీ కోసం, దేశం కోసం. దేశం కోసం, డెమోక్రసీ కోసం. సో ఎంత త్వరగా ఇలాంటి యాక్షన్ ప్లాన్ రెడీ అయిపోయి ఇంకా ఫర్దర్ మంచి ఆర్డర్స్ వస్తే మంచిది. ఇంకా మంచి ఆర్డర్స్, దాంట్లో ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. ఏం పాయింట్స్ ఉన్నాయి? మొన్న ఇచ్చిన ఆర్డర్స్ ఓన్లీ 2. ఇంకా 2 పాయింట్స్ పైన ఈ నెక్స్ట్ హియరింగ్లో ఉంది. వన్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ ది విట్నెసెస్. కరెక్ట్. అది కూడా జరుగుతుంది. చాలా దూరం, అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. ఆల్రెడీ స్టేలు తీసుకొని కూర్చున్నారు. దానిపైననే సుప్రీంకోర్టు సపరేట్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఐ థింక్ జస్టిస్ ఆదర్శ్ గోయల్ ఏషియన్ సర్ఫేస్ కేసులో 6 months, ది లైఫ్ ఆఫ్ స్టే ఈజ్ ఓన్లీ 6 months అండ్ ఆటోమేటిక్లీ డీమ్ టు బి వెకేటెడ్. అవును. కానీ చాలా మంది ఈ రోజు కూడా స్టే తీసుకొని ఇంప్లిమెంట్ కావట్లేదు. కోర్టు ముందు తీసుకువెళ్ళాలా? అది జరిగిపోయిందంటే ఎన్నో స్టే వేకెట్ అయిపోతే జరిగిపోతాయి. సో ఫ్యాక్ట్ రిమైన్స్ ఇస్ విల్ షుడ్ బి దేర్, లాస్ ఆర్ దేర్, కమిట్మెంట్ ఈస్ నాట్ దేర్, ఇంప్లిమెంటేషన్ ఈస్ నాట్ దేర్. వెన్ లా ఈస్ దేర్, బట్ అగైన్ ద సేమ్ జ్యుడిషియరీ ఈస్ మేకింగ్ ద ఎగ్జిక్యూటివ్ టు రన్. వికాస్ గారు, మొత్తానికి మనం ఒక సంక్లిష్టమైన టాపిక్ మీద ఇద్దరం మాట్లాడుతున్నట్టుగా కాన్వర్జేషనల్ అప్రోచ్ ద్వారా కొన్ని కీలకమైన లా విషయాలను మనం మన ప్రేక్షకులను అందించడానికి ప్రయత్నం చేసాం. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. Pleasure is mine. You have come all the way from Hyderabad.